RTI Live News. Ask for right. రాజకీయాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కానీ నిన్న బీఆర్ఎస్ శ్రేణులు అందరూ పండుగ వాతావరణంలో ఉన్నటువంటి సందర్భంగా మాకు శుభాకాంక్షలు చెప్పాలి. మీకు కామన్ సెన్స్ ఉంటే, బుద్ధి ఉంటే, మీకు విలువలు ఉంటే, అంటే కుట్ర చేసి నిజమనేట్టే కదా. ఒక మంత్రి గారు అంటారు మేము కుట్ర చేయదలుచుకుంటే ఆ సభకు అంత జనం వస్తారా అని ఓలంటారు. వాళ్ళు మాట్లాడే మాటలనే పొంతనం లేదు. నేనంటానా మీరు కుట్రలు చేయకుంటే నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 1215 ఎకరాలు 283 మంది రైతులు రైటింగ్లో సంతకం పెట్టి కాన్సెంట్ ఇచ్చిన పోలీస్ కమిషనర్ వరంగల్ గారు వ్రాతపూర్వకంగా సర్వే నంబర్లు ఎక్స్టెంట్ మ్యాప్ అప్రూవల్ చేసి సంతకం పెట్టిన పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రదేశంలోకి నీ అధికార పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టుకుని అత్తడా? బుద్ధి లేకుండా ఎట్లా మాట్లాడదు? బుద్ధి ఉందా మీకు? ఆనాడే మీరు తిరగబడితే మీకు బతికేంది? 1215 ఎకరాల్లో మాకు ఎలకతుర్తి ఒక గ్రామం. ఆడ మీరు హోర్డింగ్స్ పెట్టస్తా? మీరు రియాక్ట్ అయితే మీ హోర్డింగ్లు ఉంటాయా? మీరుంటారా? అధికార పార్టీ ఎమ్మెల్యే జెండాలు పట్టుకొని మేము ఆడ తప్పులు చేస్తాను, ధ్వంసాలు చేస్తాను. వాగు మీద మట్టి నేర్పినవండి వాహనాలు పాస్ కావడానికి. అదో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కాదు. ఫోన్లోనే వీడియోలు అధికారులతో మాట్లాడి హుకుం జారీ చేసింది కదా. ఏం బికిల్లు ఇప్పుడు? సభ ఉన్నది కదా, పండుగ కదా అని చెప్పి ఓపిక పట్టినాం మేము. అయిపోయింది, ఇక చూద్దాం. ఇరిగేషన్ అధికారులు వచ్చి మాతో అండర్టేకింగ్ తీసుకొని పోయిళ్ళు నీ కంప్లైంట్ మీద. సిగ్గు అనిపించలేదా? ఇరిగేషన్ వాళ్ళకు మీరే కంప్లైంట్ చేసి మీ ఎమ్మెల్యే వీడియో ఉన్నది ప్రెస్ దగ్గర. ఫారెస్ట్ అధికారుల కాడ మీ ఆడ 200 ఎకరాల ఫారెస్ట్ మొత్తం చెట్లను మొత్తం 200 ఎకరాలు నరికినామట, ఫారెస్ట్ మొత్తం ఖతం చేసినామట. ఫారెస్ట్ అధికారులు వచ్చిళ్ళు. ఆ కంప్లైంట్ బుద్ధి లేదు. ఆర్టీఓను నిన్న తన్నుడే ఉండే, నాకు దొరకలే. ఆర్టీఓలు బహిరంగంగా వార్నింగ్లు ఇచ్చిళ్ళు స్కూల్ యాజమాన్యానికి. పోలీసులు బిచానెత్తేసిళ్ళు మధ్యలోనే. ఇవి కుట్రలు కాదా? ఎన్నో సభలు ఎన్నో చేసినాం, కానీ ఇంత చిల్లరగా ప్రభుత్వం ఎప్పుడు ఎవరు కూడా బిహేవ్ చేయలే. మా కేసీఆర్ గారి పాలనలో కాంగ్రెస్ పార్టీ సభలు పెడితే ఎక్కడన్నా ఒకసారన్నా ఇబ్బందులు ఎక్కడ చేయలేదు. అన్ని రకాల కుట్రల అన్నిటినీ ఛేదించి మా పార్టీ శ్రేణులు తన్నుకొనొచ్చి ఇలా సభను సక్సెస్ చేసిన మా పార్టీ శ్రేణుల యొక్క స్ఫూర్తికి శిరసు వంచి వారికి పాదాభివందనం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.